My dear friends, this is Dr. Padala Tripati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women Jagityaal. మనకు తెలుసు మనం లైఫ్ సైన్స్ సంబంధించి ముఖ్యంగా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి టిఎస్ సెట్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష విశ్వవిద్యాలయాల స్థాయిలో కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకుల స్థాయిలో మనం రాయబోయేటువంటి పరీక్షకు సంబంధించి మనం ఈరోజు నిన్నటి వరకు నేర్చుకున్నటువంటి అంశాల్లో భాగంగా అంటే పేపర్ 2లో పార్ట్ 1లో మనం వీడియోలో మొదటి 7 చాప్టర్స్ వరకు మనం నేర్చుకున్నాం. మొత్తం మనకి 13 చాప్టర్స్ ఉంటాయి. లైఫ్ సైన్స్లో టిఎస్ సెట్ సిలబస్కి సంబంధించి మనకు లైఫ్ సైన్స్లో మొత్తం 13 చాప్టర్స్ ఉన్నాయండి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 13 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 13 చాప్టర్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మనం ముందు తరగతిలో అంటే ముందు వీడియోలో మనం మొదటి 7 యూనిట్స్ టిఎస్ సెట్ లైఫ్ సైన్స్కి సంబంధించి మనం తెలుసుకున్నాం. ఈ టిఎస్ సెట్కి సంబంధించి మనకు తెలుసు మనకు లైఫ్ సైన్స్కి సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఏం లేదు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటాయి. కాబట్టి 200 మార్కులు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. టాప్ 6%ను మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటాం కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. మరి దీనికి సంబంధించి ఏ పీజీ లెవెల్లో ఏ సబ్జెక్ట్ చేసుకున్న వాళ్ళు అర్హులు అని మనం చెప్పుకున్నప్పుడు ఇందులో మెయిన్గా మనకి ఓన్లీ నేను ఎంఎస్సి బాటనీ చేశాను సార్ నేను ఎలిజిబుల్ అంటే ఎంఎస్సి బాటనీ ఒక్కటే కాదు మిత్రమా. ఎంఎస్సి జువాలజీ చేసిన వారు ఎలిజిబులే, బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఎంఎస్సి జెనెటిక్స్, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఫిషరీ సైన్స్, ఎంఎస్సి ఎనిమల్ బయాలజీ, ఎంఎస్సి మెరైన్ బయాలజీ, ఎంఎస్సి అప్లైడ్ జెనెటిక్స్, ఇన్ని సబ్జెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఇంతమంది కాంపిటీటర్స్ మనతో ఉంటారు. మనం దానికి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇందులో 13 చాప్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ రిలవెంట్ టు బయాలజీ, సెల్యులార్ ఆర్గనైజేషన్, ఫండమెంటల్ ప్రాసెస్, సెల్ కమ్యూనికేషన్, సెల్ సిగ్నలింగ్, డెవలప్మెంటల్ బయాలజీ, సిస్టమ్ ఫిజియాలజీ ప్లాంట్, సిస్టమ్ ఫిజియాలజీ ఎనిమల్. ఇక్కడి వరకు మనకు నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం. మిగతా 8వ యూనిట్ నుంచి 13వ యూనిట్ వరకు ఇవాళటి వీడియోలో మనం తెలుసుకున్నాం. సిలబస్ ఏ విధంగా ఉంది, ఏ పుస్తకాలు చదవాలి, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను మనం ఈనాడు తరగతిలో మనం చూద్దాం. ఇందులో మెయిన్గా మనకు ఈ 8వ యూనిట్ మనం తీసుకున్నప్పుడు ఇన్హెరెంట్స్ బయాలజీ అంటే మెయిన్గా మనకు అనువంశిక జీవశాస్త్రానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో అనువంశికత మన వైవిధ్యానికి గల కారణాలు ఏంటి, అంతేకాకుండా ఈ అనువంశికతను ఇది ప్రమోట్ చేసేటువంటి అంశాలు ఏంటి, మెండల్ ఏ మొక్క పైన పరిశోధన చేశాడు, మెండేలియన్ ప్రిన్సిపల్కి సంబంధించి లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు. ఈ లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది మెండల్ యొక్క మొదటి నియమానికి వర్తిస్తుంది. అంటే మెండల్ మొదటి నియమం అంటే ఫస్ట్ లాకు వర్తిస్తుంది. సెకండ్కి సంబంధించి మనం తీసుకుంటే మొదటి అంటే F1 జనరేషన్కి సంబంధించి, F2కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏదైతే మనకు ఈ స్వతంత్ర జన్యువిధాన సిద్ధాంతం, అదేవిధంగా అలీన సిద్ధాంతం, అదేవిధంగా మన బహిర్గత సూత్రం లేదా బహిర్గత నియమం అనేటువంటి సూత్రాలు మెండల్ ప్రిన్సిపల్స్. కాన్సెప్ట్ ఆఫ్ జీన్ మనకు తెలుసు. జీన్లో అలెలి అంటే ఏంటి, మల్టిపుల్ అలెలీస్ అంటే, సూడో అలెలీస్ అంటే, అదేవిధంగా కాంప్లిమెంటేషన్ టెస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన అంశాలు. ఈ మెండేలియన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్కి ఎక్స్టెన్షన్ ఏది ఇచ్చాడు. మెండేలియన్ కేవలం డామినెన్స్ అని, కానీ ఎక్స్టెన్షన్ ఇన్కంప్లీట్ డామినెన్స్ వచ్చింది, కో డామినెన్స్ వచ్చింది, తర్వాత వాటికి సంబంధించిన ఇంటరాక్షన్స్ వల్ల ప్లియోట్రోపిక్ జీన్స్ వచ్చినాయి. ఓకే, ఇంప్రింటింగ్, పెనిట్రెన్స్ అండ్ ఎక్స్ప్రెసివిటీ, ఫీనోకాపీ, అట్ ద సేమ్ టైం లింకేజ్, క్రాసింగ్ ఓవర్, సెక్స్ లింకేజ్, సెక్స్ లిమిటెడ్ అండ్ సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా మనకు ఇది ఎక్స్టెన్షన్ సంబంధించిన మెండేలియన్ సూత్రాలకు మనకు అదనంగా వచ్చినటువంటి సూత్రాలు మనం చెప్పుకుంటాం. ఈ తర్వాత మనకు జీన్ మ్యాపింగ్ మెథడ్స్, మెయిన్గా ఈ క్రోమోజోమ్కి సంబంధించిన మ్యాపింగ్తో లింకేజ్కి సంబంధించిన మ్యాప్స్ కానీ, ముఖ్యంగా ఇందులో టెట్రాడ్ అనాలిసిస్ కానీ, మ్యాపింగ్ విత్ మాలిక్యులర్ మార్కర్స్, ఫ్యూజింగ్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్ను మనం ఏ విధంగా చేస్తాం. అంతేకాకుండా సెల్ హ్యాబిట్స్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది మ్యాపింగ్ పాపులేషన్స్ ఇన్ ప్లాంట్స్, వీటికి సంబంధించిన అంశాలను మనం ఇందులో చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్, ఇందులో మనకు మెయిన్గా మైటోకాండ్రియాకు సంబంధించినటువంటి ఎంటీడిఎన్ఏ, మైటోకాండ్రియల్ డిఎన్ఏ, అదేవిధంగా క్లాస్ట్రీడియల్ డిఎన్ఏ అంటే క్లోరోప్లాస్ట్ జీన్స్, క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ, దాంతో పాటుగా మనకు
ఈ ఇందులో మ్యాటర్నల్ ఇన్హెరిటెన్స్ లో ఇవి ఏ విధంగా పాత్ర వహిస్తాయి అనేటువంటి అంశాలు చదువుతాం. మైక్రోబియల్ జీన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెథడ్స్ ఆఫ్ జెనెటిక్ ట్రాన్స్ఫర్స్, ఇందులో మనకు మెయిన్గా ట్రాన్స్ఫర్మేషన్, కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, దీస్ ఆర్ నథింగ్ బట్ సెక్చువల్ రిడక్టర్. ఇట్ ఈస్ వెరీ క్లోజర్ రిలేషన్ టు ది సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. మెయిన్గా మనకు లోయర్ ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజం సంబంధించి బ్యాక్టీరియా ఏదైతే మనం చెప్పుకునేటువంటి కేంద్రక పూర్వజీవులైనటువంటి బ్యాక్టీరియాలో లైంగిక ప్రతిపత్తులు సమానమైనటువంటి జన్యు వైవిధ్యాలకు కారణమైనటువంటి జీన్ వేరియేషన్, జీన్ రికాంబినేషన్ సంబంధించి మెయిన్గా ఇందులో ఏది మనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు జన్యు పరివర్తనం, అదేవిధంగా జన్యు వహనం, జన్యు సమయుగ్మానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతూ ఉంటాం. దీంతో పాటుగా మనకు హ్యూమన్ జెనెటిక్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పెడిగ్రీ అనాలిసిస్, మనకు తెలుసు పెడిగ్రీ అనాలిసిస్, వితౌట్ పెడిగ్రీ అనాలిసిస్ దెర్ ఇస్ నో సెట్ పేపర్ ఆర్ నెట్ పేపర్, సిఎస్ఐఆర్ ఎన్టీఏ నెట్ యూజీసీకి సంబంధించి. ఇందులో పెడిగ్రీ అనాలిసిస్ లో మెయిన్గా ఏంటంటే మనకు ఒక వంశ వృక్షాన్ని మనం తీసుకున్నాం, ఒక ఒక మనకు ఏదైతే ట్రీ మాదిరిగా మనం తీసుకున్నప్పుడు మొదటి తరం, రెండో తరం, మూడో తరం పేరెంట్స్, తాత, మన్మలు లేదా కొత్త నెక్స్ట్ జనరేషన్స్ లో ఎలాంటి డిసీజెస్ సంబంధించినటువంటి లక్షణాలు వస్తాయి. అందులో మెయిన్గా మనకు డామినెంట్ జీన్స్ ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా మనకు సప్రెసివ్ జీన్స్ ఏ విధంగా అంతర్గత లక్షణంగా బాధ ఉంటుంది, లేదా వాహకులుగా ఎవరు ఉంటారు, లేదా మనకు ఎక్స్ప్రెషన్ వ్యాధులకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరు ఉంటారు అని మనం తీసుకున్నప్పుడు ఇందులో మనం మెయిన్గా ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేటువంటి చేస్తాం. మెయిన్గా ఇది అనువంశికతకు సంబంధించినటువంటి ముఖ్యంగా వ్యాధులు లేదా అనువంశికతలో ఉండేటువంటి దృఢత్వాన్ని తెలుసుకోవడంలో ఇది తోడ్పడుతుంది. మ్యుటేషన్ మనకు తెలుసు, హ్యూగో డివిరిస్ ఈనోథెరా లామార్కియానాలో మనకి మ్యుటేషన్స్ సంబంధించి మనకు కనుగొనడం జరిగింది. దాంతో పాటు ఇందులో రకాలు ఈ లీథల్ మ్యుటేషన్స్, కండిషన్ మ్యుటేషన్స్, బయోకెమికల్ ఇదా లాస్ ఆఫ్ ఫంక్షన్, గెయిన్ ఆఫ్ ఫంక్షన్, జెర్మినల్ వర్స్ సోమాటిక్ మ్యుటేషన్స్, insertions, insertational mutagenesis. These are the types of the mutations సంబంధించిన అంశాలు. స్ట్రక్చరల్ న్యూమరికల్ ఆల్టర్నేషన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇందులో మెయిన్గా డిలీషన్స్ కానీ, డూప్లికేషన్స్ కానీ, ఇన్వర్షన్, ట్రాన్స్లోకేషన్, ప్లాయిడీ, వీటికి సంబంధించిన అంశాలు ఇందులో మనం చదువుతాం. మెయిన్గా ఇందులో మనం చూసుకున్నప్పుడు ప్రత్యేకించి మనకు ఈ క్రోమోజోమల్కి సంబంధించినటువంటి మ్యుటేషన్స్కి సంబంధించి, జీన్ మ్యుటేషన్స్కి సంబంధించిన అంశాలు, రికాంబినేషన్స్ సంబంధించి మెయిన్గా హోమోలోగస్, నాన్ హోమోలోగస్కి సంబంధించినటువంటి రికాంబినేషన్స్ సంబంధించి మెయిన్గా ట్రాన్స్పోజిషన్, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోజిషన్స్కి సంబంధించిన అంశాలు మనకు ఈ 8th యూనిట్లో మనం చదువుతాం అనమాట. దాని తర్వాత 9th యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, ఇక్కడ మనకు మెయిన్గా ఈ వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించి లేదా మనకు వర్గీకరణలో ఉండేటువంటి అంశాలను ఇక్కడ మనం తీసుకుంటాం. వేటి ఆధారంగా మొక్కలు కానీ, జంతువులు కానీ వర్గీకరిస్తాం. వారికి సంబంధించినటువంటి హైరార్కియల్ ఆర్డర్లో ముఖ్యంగా బయాలజికల్ నొమెన్క్లేచర్ ఏ విధంగా చేస్తాం, క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి వివిధ మెథడ్స్ ఏమేమి ఉన్నాయనేటువంటి అంశాలు. ఇందులో లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, మనకు యూనిసెల్యులార్ నుంచి మొదలుకొని, అంటే ఏ సెల్యులార్ యూనిసెల్యులార్ నుంచి మొదలుకొని కొలోనియల్, మల్టీ సెల్యులార్ లెవెల్స్, అంటే మనకు ముఖ్యంగా లోయర్ ఆర్గానిజం లైక్ ఆల్గేలో మనకు థాలస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశాలు ఇందులో మనం తీసుకోవచ్చు. ఇందులో మెయిన్గా టిష్యూస్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ఆ తర్వాత ఆర్గానిజం ఏ విధంగా డెవలప్ అయింది అనేటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. తర్వాత అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, మెయిన్గా ఎనిమల్, మైక్రో ఆర్గానిజం సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్, వ్యాలిడ్ క్లాసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, అందులో క్లాసిఫికేషన్ క్రైటీరియా ఏమేమి తీసుకున్నారు, వాటికి సంబంధించిన అంశాలు. ఇందులో మనకు నేచురల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, మనకు ఏదైతే మనకు భారత ఉపఖండానికి సంబంధించినటువంటి ఈ నేచురల్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలను ముఖ్యంగా అప్పుడు ఉండేటువంటి ఏది నుంచి ఇప్పటి వరకు మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి మైగ్రేషన్ కావచ్చు, వాటికి ఏది మైగ్రేషన్స్ స్పీసీస్ సంబంధించి, అంటే అవి వలస వెళ్ళినటువంటి జీవులు కానీ, లేదా ఇక్కడ ఉండేటువంటి ఇండియాలో ఉండేటువంటి జీవులు, ముఖ్యంగా జంతువులకు సంబంధించిన పక్షులే కావచ్చు, లేదా క్షీరదాలే కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి జంతువులే కావచ్చు, విదేశీ సంబంధితమైనటువంటి జీవులే కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. తర్వాత ఆర్గానిజమ్స్ ఆఫ్ హెల్త్ అండ్ అగ్రికల్చరల్ ఇంపార్టెన్స్, మనకు తెలుసు ఆరోగ్యానికి అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి సంబంధాలు, ముఖ్యంగా వ్యాధి జనకాలకు సంబంధించి అందులో మనకు సాధారణంగా సాధు జంతువులు, డొమెస్టిక్ ఎనిమల్స్ ఏ విధంగా ఉన్నాయి,
దాంతోపాటుగా డొమెస్టిక్ యానిమల్స్తో పాటు డొమెస్టిక్ క్రాప్స్ అంటే లోకలైజ్డ్గా పెరిగేటువంటి స్థానియ జాతులు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు ఇందులో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్గానిజమ్స్ ఆఫ్ కన్జర్వేషన్ కన్సర్న్, మనకు తెలుసు ఈ ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, ఐయుసిఎన్ ఏం చేస్తుందంటే ఐయుసిఎన్ యొక్క చిహ్నం రెడ్ పాండా, పాండా అనేటువంటిది దాని యొక్క గుర్తు మన చిహ్నంగా మారుతాం. ఈ ఐయుసిఎన్ కు సంబంధించి ముఖ్యంగా అంతరించిపోయేటువంటి జాతులకు సంబంధించి రెడ్ డాటా బుక్ ఏ విధంగా మనకు ప్రిపేర్ చేస్తుంది, వీటికి సంబంధించి వాటి యొక్క వల్నరబిలిటీ, ఎండేంజర్ సంబంధించిన స్పీసీస్, కన్జర్వేషన్ కు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అంటే వాటిని ఇన్సిట్యూ కన్జర్వేషన్ చేయడమా, ఎక్సిట్యూ కన్జర్వేషన్ చేయడమా, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ లో మనం చదవాల్సి ఉంటుంది. అంటే వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక రకంగా ఇందులో జీవులు లోయర్ ఆర్గానిజమ్స్, హయ్యర్ ఆర్గానిజమ్స్ వరకు వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి బయోడైవర్సిటీ లెవెల్స్ కి సంబంధించి, దాంతో పాటుగా ఈ ఐయుసిఎన్ కు సంబంధించినటువంటి రెడ్ డాటా బుక్ ఏ విధంగా మనకు ఉపకరిస్తుందో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 10th వన్ ఎకలాజికల్ ప్రిన్సిపల్స్, ఆవరణ శాస్త్ర సూత్రాలు. మనకు తెలుసు వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ ను ఎవరు నిర్వచించారు, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, అందులో మనకు ఎకో సిస్టమ్ లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఏబయోటిక్ కాంపోనెంట్స్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఏ విధంగా మనకు ఉంటాయి. ఇందులో మనకు వాటికి సంబంధించినటువంటి ఒక బయో డైవర్సిటీలో లేదా ఒక ఎన్విరాన్మెంట్ యొక్క సిస్టంలో ఒక ఫార్మ్స్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా మనకు ఆరంభమవుతాయి, వాటికి సంబంధించినటువంటి ఆవాసాలు, నిచేస్, ఎకలాజికల్ నిచేస్ హ్యాబిటాట్స్ కి సంబంధించినటువంటి అంశాలు, బట్ ఫండమెంటల్స్ సంబంధించినటువంటి అంశాలు మనం ఈ ఇందులో చదువుతాం. ఇందులో అటకాలజీ, సైనకాలజీ అంటే మనకు తెలుసు పాపులేషన్ ఎకాలజీ అండ్ కమ్యూనిటీ ఎకాలజీ, సైనికాలజీ అని మనం చెప్పుకుంటాం. మనకు వ్యక్తిగత ఆవరణ శాస్త్రానికి సంబంధించి లేదా మనకు కమ్యూనిటీ ఆవాసం అంటే సమాజ ఆవరణ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు, ఈ స్పీసీస్ ఇంటరాక్షన్స్ కి సంబంధించి మనం చదువుతాం. ఇందులో ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇంట్రా స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇంటర్ స్పెసిఫిక్ అంటే దాని అర్థం అంటే రెండు వేరు వేరు జాతుల మధ్య మనకు సంఘర్షణ మనం తీసుకుంటాం. లేదు ఇంట్రా స్పెసిఫిక్ మనకు ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు జాతి అంతస్థ సంఘర్షణ అంటే హెర్బివోర్స్ అంటే శాకాహార జీవుల మధ్యలో సంఘర్షణను మనం ఇంట్రా స్పెసిఫిక్ ఇంటరాక్షన్ మనం చెప్పుకుంటాం. అంటే ఆహారం కోసం పోటీ పడతాయి, ఆ ప్రతిపత్తి కోసం పోటీ పడతాయి. అదేవిధంగా ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్స్ అన్నప్పుడు ఒక జీవి మరొక జీవికి ప్రే అండ్ ఫుడ్ గా మనకు ఆహారంగా తోడ్పడుతుంది. అంటే మనకు హోస్ట్ పారాసైట్స్ కానీ లేదా కార్నివర్స్ హెర్బివర్స్ మధ్యలో ఉండేటువంటి సంఘర్షణను మనం ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్ గా మనం చెప్పుకుంటాం. జాతుల మధ్య సంఘర్షణ, అదేవిధంగా జాతుల మధ్య పోటీ, కాంపిటీషన్ బిట్వీన్ సేమ్ స్పీసీస్, బిట్వీన్ ది డిఫరెంట్ స్పీసీస్ అని మనం చెప్పుకుంటాం. వాటికి సంబంధించినటువంటి ఎకలాజికల్ సక్సెషన్ మనకు తెలుసు. మనకు ఎనీ పైనీస్ ప్లాంట్స్ గా మనం చెప్పుకునేటువంటి ముఖ్యంగా ఈ మనకు ఈ ఆవరణ మనకు క్లైమేట్ సంబంధించి మనకు ఈ అనుక్రమాన్ని ఆరంభించేటువంటి మొక్కలకు సంబంధించి ముఖ్యంగా లిథోసియర్ లో మనకు లైకేన్లను మనం చెప్పుకుంటాం. అక్కడి నుంచి మొదలుకొని అడవి చరమ దశ ఏర్పడేంత వరకు వివిధ దశలు ఏ విధంగా జరుగుతాయి. ప్రతి దశను మనం సియర్ అని మనం పిలుస్తాం. మనం అంతేకాకుండా ఈ దశలో మనకు ప్రారంభ దశ ఉంటుంది, దాని ప్రైమరీ దశ అంటాం. చివరి దశ ఉంటుంది, దాని క్లైమాక్స్ స్టేజ్ అంటాం. ఇందులో మనకు ఎకలాజికల్ సెక్షన్ కు సంబంధించి మనకు ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్. ఇందులో సక్సెషన్ కు సంబంధించి మనం తీసుకునేటువంటి క్రమంలో మెయిన్ గా ఎలాంటి మెకానిజమ్స్ అనేటువంటి ఉంటాయి, జీవుల మధ్యలో ఎలాంటి సంఘర్షణలు అనేటువంటి ఉంటాయి అనేటువంటి అంశాలు ఉంటాయి. తర్వాత ఎకోసిస్టమ్ ఎకాలజీకి సంబంధించి ఇందులో మనకు మెయిన్ గా ఎకోసిస్టమ్ కు సంబంధించినటువంటి ఫంక్షన్స్, ఎనర్జీ ఫ్లో ఆఫ్ ఎకోసిస్టమ్, మెయిన్ గా మనకు గ్రాస్ ఇది నేషనల్ ప్రోడక్ట్, ఇందులో నెట్ ప్రోడక్ట్స్, వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తి అంటే మనకు వాటికి సంబంధించినటువంటి ఉత్పాదన రేట్లు కూడా ఇందులో మనం చదవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత బయోజియోగ్రఫీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ మెయిన్ గా ఈ టెరెస్ట్రియల్ బయోమ్స్ కు సంబంధించి లేదా మనకు ఈ టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉండేటువంటి బయోమ్స్ కు సంబంధించి, అదేవిధంగా వెట్లాండ్ కి సంబంధించి లేదా మనకు ఐలాండ్స్ కి సంబంధించి జీవులకు సంబంధించినటువంటి బయోగ్రఫీ ఏ విధంగా ఉంటుంది. వివిధ బయోజియోగ్రాఫికల్ జోన్స్ మన ఇండియాలో ఏవి ఉన్నాయి, వీటికి సంబంధించి అప్లైడ్ ఎకాలజీ మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ కి సంబంధించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా ఉంది, మెయిన్ గా ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఈ మనకు ఈ
బయోడైవర్సిటీ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు ఎందుకు. ఈ కన్జర్వేషన్ బయాలజీకి సంబంధించి మనం తీసుకుంటాం. ఎక్సిచ్యూ కన్జర్వేషన్, ఇన్సిచ్యూ కన్జర్వేషన్కి సంబంధించి వివిధ జీవులను, అంతరించిపోయే జాతులను ఎక్కడ మనం సంరక్షించాలి, ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటిది, అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్, భారతదేశంలో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించిన అంశాలు ఇది మనకు ఈ 10th యూనిట్లో మనం చదువుతాం. ఇక 11th సంబంధించి మనం తీసుకున్నప్పుడు 11th యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇవల్యూషన్ అండ్ బిహేవియర్, పరిణామ శాస్త్రానికి సంబంధించి, పరిణామానికి సంబంధించి, ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం. ఇందులో ఎమర్జెన్స్ ఆఫ్ ఎవల్యూషనరీ థాట్స్, మెయిన్గా మనకు చార్లెస్ డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ మనం పిలుస్తాం. మరి లామార్క్ ఎవరు? లామార్క్ ఏమని చెప్పాడు అంటే ఆర్జిత గుణాల అనువంశికత అంటారు. డార్విన్ ఏమంటాడు? ప్రకృతివర్ణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ నేచర్ సెలెక్షన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంట. ఇందులో మెయిన్గా డార్విన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్కి సంబంధించి మనం తీసుకున్నాం. ఇందులో వేరియేషన్ అంటే ఏంటిది, అడాప్టేషన్ అంటే ఏంటిది, స్ట్రగుల్ అంటే ఏంటిది, ఫిట్టెస్ట్ అంటే ఏంటిది, నేచురల్ సెలెక్షన్, మెండలిజంకి సంబంధించి స్పాంటేనిటీ ఆఫ్ మ్యుటేషన్స్, ద ఎవల్యూషన్ సింథసిస్, దీంతో పాటు ఆరిజిన్ ఆఫ్ సెల్స్ అండ్ యూనిసెల్యులర్ ఎవల్యూషన్, అంటే జీవం పుట్టుకానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు బయలాజికల్ మాలిక్యూల్స్ ఏ విధంగా, జీవణువులు ఏ విధంగా ప్రారంభమై అవి సింపులర్ నుంచి కాంప్లెక్సిటీ వచ్చి భవిష్యత్తులో మనకు ఏ విధంగా జీవం ఆవిర్భవించిందని స్కూగ్ అండ్ మిల్లర్ వాళ్ళు పరిశోధన చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరంలో సముద్ర నీటిని తీసుకొని ఒక అది మనకు లెబొరేటరీలు ఏ విధంగా జీవం పుట్టుకకు కావాల్సినటువంటి ప్రైమోడియల్ సూప్ను ఏ విధంగా తయారు చేసి జీవం పుట్టుకకు కారణమైనటువంటి అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు, ఆక్సిజన్ రహిత పరిస్థితులు, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జీవం పుట్టుకకు మొట్టమొదటిసారి ఏకకణ జీవుల తర్వాత ఓకణ జీవుల ప్రారంభం ఏ విధంగా జరిగింది. ఇందులో ఎనరోబిక్ మెటబాలిజం, ఫోటోసింథసిస్ అండ్ ఏరోబిక్ మెటబాలిజంకి సంబంధించిన అంశాలు. తర్వాత మనకు పేలియంటాలజీ, ఎవల్యూషనరీస్, మనకు తెలుసు పురాజీవ శాస్త్రానికి సంబంధించి మనకు తెలుసు భారతదేశ మనకు పురావృక్ష శాస్త్ర పితామహుడు మన బీర్బల్ సాహిని అని మనకు తెలుసు. ఇలా భారతదేశ పురావృక్ష శాస్త్ర పితామహుడు మొక్కల శిలాజాలపైన చేస్తే జంతువులకు సంబంధించిన శిలాజాలు అంటే పేలియోబాటనీ, పేలియోజువాలజీ, ఇవి రెండు కలిస్తే పేలియంటాలజీ. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, ఫాజిల్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి మొక్కల, జంతువులకు సంబంధించినటువంటి వివిధ అంశాలను జియోలాజికల్ టైమ్ స్కేల్స్ అంటే మనకు ఏజోయిక్, ఆర్కియోజోయిక్ ఎరా నుంచి మనకు మీసోజోయిక్, అదేవిధంగా సీనోజోయిక్ ఎరా వరకు మధ్యలో ఇయాన్స్ కానీ వివిధ రకాల జీవయుగాలు, మహాయుగాలు, అధిజీవ మహాయుగం అని, ప్రాథమిక జీవ మహాయుగం అని, మాధ్యమిక జీవ మహాయుగం అని, ఆధునిక జీవ మహాయుగం అని, ఈ మహాయుగాలుగా వర్గీకరించి అందులో ఏ యుగంలో మనకు మొక్కలు ఆవిర్భవించాయి, ఏ యుగంలో మొక్కలు జంతువుల యొక్క స్వర్ణయుగంగా ఉంటుంది అనేటువంటి అంశాలు ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. ఇంకా ఇందులో లాస్ట్ వన్ మాలిక్యులర్ రివల్యూషన్, మనకు అణుస్థాయిలో మనకు పరిణామం అనేటువంటిది ఏ విధంగా జరిగింది. ఇందులో మాలిక్యులర్ లెవెల్కి సంబంధించి ముఖ్యంగా బయాలజికల్ క్లాక్స్, మాలిక్యులర్ క్లాక్స్కి సంబంధించిన అంశాలే కానీ, అదేవిధంగా ఫైలోజెన్ వాటికి సంబంధించినటువంటి పుట్టుక కానీ, వాటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్, వర్గీకరణ, ఇంతేకాకుండా జీన్ డూప్లికేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఈ మనకు ఈ 11th చాప్టర్లో 11th యూనిట్లో మనం చదువుతాం. ఇక తర్వాత మనం తర్వాత చదవాల్సిన అంశం ఏంటంటే ఆ 11th యూనిట్లో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మెకానిజం, ఇందులో పాపులేషన్ జెనెటిక్స్, ముఖ్యంగా ఈ జనాభా జన్యు శాస్త్రానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా P²+Q² అనేటువంటిది మనకు హార్డీ-వీన్బర్గ్ లాకు సంబంధించిన ఈక్వేషన్ మనం చెప్తాం. A²+B²+2AB =A+B² అనే విధంగా చెప్తాము. హార్డీ-వీన్బర్గ్ లాకు సంబంధించినటువంటి సమీకరణం P²+Q²+2PQ. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది హార్డీ-వీన్బర్గ్ లా. దీనికి సంబంధించినటువంటి హార్డీ-వీన్బర్గ్ లాకు సంబంధించి ఇందులో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ, మైగ్రేషన్ అండ్ ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటిది, ఐసోలేషన్ మెకానిజం, స్పీషియేషన్, అల్లోపాట్రిక్, సింపాట్రిక్ అంటే ఏంటి, కన్వర్జన్ ఇవల్యూషన్, సెక్షువల్ సెలెక్షన్, కో ఇవల్యూషన్, ఇవన్నీ కూడా అంశాలు ఈ మెకానిజంలో మనం చదువుతూ ఉన్నాం. తర్వాత ఈ బ్రెయిన్ బిహేవియర్ అండ్ ఇవల్యూషన్, మనకు ఈ మెదడు, అదేవిధంగా దాంతో పాటుగా ఈ ప్రవర్తనకు సంబంధించినటువంటి పరిణామానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు జీవుల యొక్క ఆవిర్భావం నుంచి మొదలుకొని ప్రవర్తనకు సంబంధించి ఈ ప్రాక్సిమేట్, అల్టిమేట్, కాజేషన్ నుంచి ఆల్ట్రూయిజం అండ్ ఎవల్యూషన్ గ్రూప్ సెలెక్షన్ అండ్ కిన్ సెలెక్షన్, రెసిప్రకల్ ఆల్ట్రూయిజం, న్యూరల్ బేసిస్ ఆఫ్ లెర్నింగ్, మెమొరీ, కాగ్నిషన్ అండ్ అరౌజల్, biological clocks, development of behavior,
social communication, social dominance, use of space and territory, mating system, the parental ఇన్వెస్ట్మెంట్ అండ్ రీప్రొడక్టివ్ సక్సెస్. ఇవన్నీ అంశాలన్నీ కూడా మనకి ఈ ఏది మనకు 11th చాప్టర్లో మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ 12th చాప్టర్కి వచ్చేసరికి అప్లైడ్ బయాలజీ. ఈ మనం ఏదైతే అప్లై ఏ ఏ మనకు జీవశాస్త్రాన్ని ఎక్కడ అనువర్తింపజేస్తాం, అనువర్తన జీవశాస్త్రం అంటే ఇందులో మెయిన్గా ఈ మైక్రోబియల్ ఏమని చెప్తాం, ఈ మైక్రోబియల్ ఫెర్మెంటేషన్కి సంబంధించి, ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో మాలిక్యూల్స్కి సంబంధించి జీవాణువులు ఏ విధంగా ప్రొడ్యూస్ చేయగలుగుతాయి అంటే మనకు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంజై, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనం చదివితే మెయిన్గా ఈ మైక్రోబియల్ ఫెర్మెంటేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో మాలిక్యూల్స్ అనేటువంటి వస్తాయి. ముఖ్యంగా మనకు ఎంజైమ్సే కావచ్చు, లేదా ప్రోడక్ట్స్ ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్సే కావచ్చు, తర్వాత వివిధ మనకు ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇక్కడ మనం పొందడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఇమ్యూనలాజికల్ ప్రిన్సిపల్స్, వ్యాక్సిన్స్, డయాగ్నోస్టిక్స్, టిష్యూ సెల్ కల్చర్ మెథడ్ ఫర్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఈ ఇమ్యూనలాజికల్ ప్రిన్సిపల్స్ ఏదైతే వ్యాధి సంక్రమణ నిరోధించేటువంటి ఈ ముఖ్యంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే అసాంక్రమితకు సంబంధించి, వ్యాక్సినేషన్కి సంబంధించి ఎలాంటి వ్యాక్సిన్స్ తయారవుతాయి, ఇందులో మెయిన్గా టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు, ఇందులో మెయిన్గా ఈ సెల్ కల్చర్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్, ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ ఇక్కడ మనం చదువుతాం. దాంతోపాటు ట్రాన్స్జెనిక్స్ యానిమల్స్, మనకి ఏదైతే పరివర్తన, జన్యు పరివర్తన జంతువులు, జన్యు పరివర్తన మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా జన్యు పరివర్తన మొక్కల వల్ల ముఖ్యంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తొలగిపోయి మనకు ఏదైతే పోషకాహార లోపాన్ని నివారించడానికి గోల్డెన్ రైస్, అదేవిధంగా బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, ఫ్లేవర్ సేవర్ టొమాటో, రౌండప్ రెడీ సోయాబీన్, ఇలాంటి మొక్కలు మనకు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్గా మనం చెప్పుకుంటాం. ట్రాన్స్జెనిక్ యానిమల్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎవరైతే ఇయాన్ విల్మట్ మనకు స్కాట్లాండ్ దేశానికి సంబంధించి మనకు క్లోనింగ్ ద్వారా మనకు ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి డాలీ అనేటువంటి గొర్రెపిల్ల నుంచి మొదలుకొని క్లోన్ చేసినటువంటి ట్రాన్స్జెనిక్ ద్వారా పుట్టబడిన అనేకమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో చదువుతాం. అంతేకాకుండా జీనోమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్, హెల్త్ అండ్ అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ జీన్ థెరపీ. మనకు తెలుసు ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్, మన క్రిస్పర్ కాస్ టెక్నాలజీ, ఇది కొత్త టెక్నాలజీ మనం చెప్పుకుంటాం. దాన్ని మించిన టెక్నాలజీ కూడా ఒకటి వచ్చింది, అది కూడా మనకు ఆన్లైన్లో మనకు ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇలాంటి ఈ టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ కానీ లేదా జీన్ థెరపీ ద్వారా మనకు జీన్కు సంబంధించినటువంటి ఎలిమినేట్ చేసేటువంటి విధానం కానీ, ఇది ముఖ్యంగా ఆరోగ్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఏ విధంగా మనం ఉపయోగించగలుగుతున్నాం, వాటికి సంబంధించిన అంశాలు. తర్వాత బయో రిసోర్స్ అండ్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ, ముఖ్యంగా జీవావరణ శాస్త్రానికి సంబంధించి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఈ జీవులను ఒక జీవ వనరులు ఏ విధంగా మనం అది ఉపయోగించుకోవాలి, కాపాడుకోవాలి భవిష్యత్ తరాల కోసం అనేటువంటి అంశాలు. బ్రీడింగ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ మార్కర్స్, అసిస్టెడ్ సెలెక్షన్. మనకు తెలుసు మొక్కల్లో మనకు ఈ బ్రీడింగ్, ప్లాంట్ బ్రీడింగ్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏది మొదట రైతులు సెలెక్షన్ ద్వారా అంటే సాధారణ కంటితో నేకెడ్ ఐ తోటి మొక్క విత్తనాల యొక్క సైజు, సంఖ్య, పరిమాణం, కలర్ ఆధారంగా సెలెక్ట్ చేసేవారు. ఆ తర్వాత రిప్లేస్మెంట్, పునఃస్థాపన, మనం రిప్లేస్మెంట్ అనేటువంటి పునఃస్థాపన ఒక ప్రదేశం నుండి మరో ప్రాంతాన్ని తీసుకొచ్చి, ఆ తర్వాత మనకు క్లోనల్ వర్ణం అంటే శాఖీయ వర్ణానికి సంబంధించి, ఆ తర్వాత హైబ్రిడైజేషన్, సంకరణానికి సంబంధించినటువంటి టెక్నిక్స్. హైబ్రిడైజేషన్లో మనకు తెలుసు, అందులో హైబ్రిడైజేషన్కి సంబంధించి మనకు ఈ వివిధ రకాల ఈ కార్పిచ్యంకు తయారు చేసినటువంటి రెఫానోబ్రాసికా కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల మొక్కలకు సంబంధించి మనం ఈ హైబ్రిడైజేషన్ తీసుకోవచ్చు. దాంతో మ్యుటేషన్ బ్రీడింగ్ కూడా మన ప్లాంట్ బ్రీడింగ్లో మనం తీసుకోవచ్చు. అయితే మ్యుటేషన్ బ్రీడింగ్ ఇప్పటికీ ఇంకా పరిశోధన దశలోనే ఉంది. మ్యుటేషన్ బ్రీడింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో జంతువులకు సంబంధించినటువంటి బ్రీడింగ్ టెక్నాలజీ, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అంశాలు నిర్మించారు. బయో రిమెడియేషన్ అండ్ ఫైటో రిమెడియేషన్. మనకు తెలుసు సమాజంలో అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ ప్రాసెస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆ వేస్ట్ని ఏ విధంగా డీకంపోజ్ చేయడంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర, లేదా సముద్రాలు కలుషిత కూరల్లో ఉన్నప్పుడు, నదులు కలుషిత కూరల్లో ఉన్నప్పుడు వివిధ రకాల బ్యాక్టీరియా, సూడోమోనాస్ పుటిడా అనేటువంటిది ఆనంద్ చక్రవర్తి ఆయిల్ స్పిల్స్ తినడంలో బ్యాక్టీరియా, అదేవిధంగా గంగానదిని మనం ఉండే శుభ్రం చేయడానికి ప్రత్యేకించి మనకు ఈ బ్యాక్టీరియా, ఇతర బ్యాక్టీరియాలు తినేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. ఆ బ్యాక్టీరియాలను ఉపయోగించి ఇతర బ్యాక్టీరియాలు తీసేసేటువంటి బయో రిమెడియేషన్. అదేవిధంగా బయో రిమెడియేషన్ ఉపయోగించి ముఖ్యంగా గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు, దాంతో పాటుగా ఇతర మనకు ఏది
ఐరన్ లేదా ఇతర ఖనిజాలకు సంబంధించి గుర్తించడంలో కానీ, ఫైటో రిమేడియేషన్కి సంబంధించి మొక్కలకు సంబంధించి మనకు ఈ ఏ విధంగా ఈ అప్లైడ్ బయాలజీలో మనం చూస్తాం. ఇక లాస్ట్ యూనిట్ మనకు 13th యూనిట్ మెథడ్స్ ఇన్ బయాలజీ. మనకు బయాలజీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ బయాలజీకి సంబంధించి ఇది అతిపెద్ద యూనిట్గా మనం చెప్పుకుంటాం. ఈ మెథడ్స్ ఇన్ బయాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మాలిక్యులర్ బయాలజీ అండ్ రికాంబినెంట్ డిఎన్ఏ మెథడ్స్. మెయిన్గా ఇది మాలిక్యులర్ బయాలజీ రికాంబినెంట్ ఇది పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియ, రికాంబినెంట్ డిఎన్ఏ లేదా కైమెరిక్ డిఎన్ఏ అని కూడా అంటాం, లేదా సంకర డిఎన్ఏని ఏ విధంగా తయారు చేస్తాం, వీటికి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మెయిన్గా మనకు ఉపయోగించేటువంటి వెక్టార్స్గా మనకు ఏది ప్లాస్మిడ్స్, కాస్మిడ్స్ కానీ ఫేజ్మిడ్స్ కానీ ఏ విధంగా ఉపయోగిస్తాం. ఇందులో డిఎన్ఏను ఆర్ఎన్ఏను అంటే న్యూక్లిక్ యాసిడ్స్ ఏ విధంగా మనం సెపరేట్ చేస్తాం, వెరిఫికేషన్ చేస్తాం. ముఖ్యంగా సెపరేషన్ అంటే మొదట మనం వాటిని బ్రేక్ డౌన్ చేయాలి. ముఖ్యంగా ఎండోన్యూక్లియేజ్ని ఉపయోగించి అంటే మీన్స్ ఏది కత్తిరించడం, అణుకత్తెరలుగా ఉంటాం. ఆ తర్వాత లైగేజ్ను ఉపయోగించి కలిపివేయడం. ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రొకారియోటిక్లో కానీ యూకారియోటిక్లో కానీ అంటే కేంద్రకపూర్ణ జీవుల్లో కానీ అదేవిధంగా నిజకేంద్రక జీవుల్లో కానీ ఎలాంటి మెథడ్స్ను మనం అడాప్ట్ చేస్తామనేటువంటి అంశాలు ఇందులో మెయిన్గా ఈ మాలిక్యులర్ క్లోనిక్ సంబంధించి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్కి సంబంధించి మెయిన్గా బ్యాక్టీరియాలకు సంబంధించి యూకారియోటిక్ అంటే మనకు ఈ నిజకేంద్రక జీవుల్లో ఉండేటువంటి సిస్టమ్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ జంతువుల్లో ఉండేటువంటి మనకు ఏదైతే ఈ రికాంబినేషన్కి సంబంధించి ఉపయోగపడేటువంటి ప్రోటీన్స్, కేంద్రపూర్వ జీవులు ఉండేటువంటి ప్రోటీన్స్ వాటికి సంబంధించి మనం ముఖ్యంగా జీనోమిక్ లైబ్రరీస్, సిడిఎన్ఏ లైబ్రరీస్కి సంబంధించి కానీ అందులో మనకు ఉపయోగపడేటువంటి మనకు ఏది మనకు బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, అదేవిధంగా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, అదేవిధంగా జనరేషన్ ఆఫ్ జీనోమిక్ వెక్టార్స్కి సంబంధించినటువంటి సిడిఎన్ఏస్ గురించినటువంటి అంశాలు ఇందులో వచ్చాయి. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, కాస్మిడ్స్, ఫేజ్మిడ్స్, ప్లాస్మిడ్స్ ఇవి ఏ విధంగా మనకు జన్యు వాహనంలో జన్యు వాహకంగా జీన్ ట్రాన్స్ఫర్లో అంటే జన్యు బదిలీలో ఏ విధంగా వాహకం ఉపయోగపడతాయనేటువంటి అంశాలు. తర్వాత ఇన్విట్రో మ్యూటోజెనిసిస్ అండ్ డిలీషన్ టెక్నిక్స్. మెయిన్గా ఈ జీన్ నాకౌట్ ఇన్ బ్యాక్టీరియా అండ్ యూకారియోటిక్ ఆర్గానిజం, జీన్ నాకౌట్ టెక్నాలజీ ద్వారా మెయిన్గా మనకు ఈ మ్యూటోజెనిసిస్, ఇన్విట్రో మ్యూటోజెనిసిస్ను మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయడం. ప్రోటీన్ సీక్వెన్సింగ్ మెథడ్స్, మెయిన్గా మనకు జీన్ సీక్వెన్సింగ్ మనకు తెలుసు, వివిధ రకాల జంతువుల జీన్ సీక్వెన్సింగ్ మాదిరిగా ఇక్కడ ప్రోటీన్ సీక్వెన్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ లెవెల్, లార్జ్ స్కేల్ ఎక్స్ప్రెషన్, మైక్రో అర్రే బేస్డ్ టెక్నిక్స్. తర్వాత ఐసోలేషన్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ మాలిక్యూల్స్ బై డిఫరెంట్ మెథడ్స్, RFLP, RAPD, AFLP techniques. These are the techniques for the identification and separation of the nucleic acid, the DNA molecules, and histochemical and immunotechnics. మనకు తెలుసు ఒక వ్యాధి వచ్చినప్పుడు మెయిన్గా ఈ యాంటీబాడీస్ అంటే మనకు ఏదైతే మనకు యాంటీబాడీస్ అదేవిధంగా యాంటీజెన్స్ అని మనం చెప్తున్నాం. ఇందులో ఈ ప్రతిజనకాలు ప్రతిరక్షకాలకు సంబంధించినటువంటి ఈ విధంగా డిటెక్షన్ చేయడం, వాటికి ఉపయోగించేటువంటి టెస్టులు ఎలిసా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే కానీ, RIA వాటికి సంబంధించినటువంటి టెస్ట్ కానీ, వెస్టర్న్ బ్లాట్ టెస్టులు కానీ, తర్వాత ఇమ్యూనో పర్సెప్షన్, అదేవిధంగా ఫ్లూసైటోమెట్రీ అండ్ ఇమ్యూనోఫ్లూరోసెన్స్ మైక్రోస్కోపీ, డిటెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ బై లివింగ్ సెల్స్ అండ్ ఇన్ సిటు లోకలైజేషన్ బై టెక్నిక్స్ సచ్ యాజ్ ఫిష్ అండ్ గిష్ టెక్నాలజీ. ఫిష్, it is one of the technique, okay, and the biophysical method, histochemical method and immunotechnic methods are completed, then biophysical method. In this method, molecular analysis by ultraviolet rays or visible rays, the fluorescence, circular dichromism, NMR spectroscopy, or even though the ESR spectroscopy, molecular structures and determining using by the X-rays diffraction and NMR molecular analysis using light scattering, different types of the mass spectroscopy and surface plasma resonance method. These are methods used in biophysical methods. And statistical method, we are using statistical methods for different calculations, different methods we are adopting. That is sample distribution, difference between parametric and non-parametric statistics, confidence interval, errors, level of significance, regression and correlation test, t-test, f-test, okay, chi-square test, basic introduction to the
metrovariate statistics. These are the statistical methods for analyzing the data. And radio labeling technique. Radio labeling technique. These are all the methods in biology. Okay. First one is molecular biology and recombinant DNA methods. Okay. And second one, histochemical immunotechnique. Third one, biophysical technique. Fourth one, statistic method. And the fifth one, radio labeling technique. In this radio labeling technique, we should detect and measurement of different types of radio isotope. మనకు రేడియో ఐసోటోప్లను మొదట మనం డిటెక్ట్ చేసి సెపరేట్ చేసి దానికి సంబంధించినటువంటి రేడియో ఐసోటోప్ సంబంధించి వాటిని బయోలాజికల్ టిష్యూస్ అంటే జీవ కణజాలాలకు కానీ కణాలకు కానీ మాలిక్యులర్ ఇమేజింగ్లో రేడియోటిక్ మెటీరియల్లో సేఫ్టీ గైడ్ లైన్స్ మనం ఉపయోగించడంలో ఈ టెక్నిక్. మైక్రోస్కోప్ టెక్నిక్స్, మనకు మైక్రోస్కోప్ మనకు తెలుసు. కరోలస్ వాన్ లిన్నేయస్ నుంచి మొదలుకొని యాంటోనీ వాన్ లీవెన్హాక్ నుంచి మొదలుకొని ఆధునిక మైక్రోస్కోప్ వచ్చేది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దాంతోపాటు ఈ టెమ్ అని స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని, అదే ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని, different types of microscopy we are using for the observation of the molecular level. And electrophysiological methods. These electrophysiological methods we are using clamp recording, ECG, electrocardiogram, brain activity, EEG, electroencephalogram, tarata lesion and simulation of brain, pharmacological testing, PET, MRI, magnetic resonance image, fMRI, CAT, CAT. These are the methods in using electrophysiological methods. Then methods in field biology. This is the last topic in the 10th unit, 13th unit of our life sciences. Methods in field biology. Methods of estimating population density, animals and plants, ranging patterns through direct, indirect, remote observation, sampling methods in the study of behavior, habitat characterization, ground and remote sensing methods. These are the methods used in different fields of identification and how much of the density we are observed in the at field level. Okay, so this is about the 13th unit syllabus, my dear friends. Okay, my dear friends, a goal without a plan is only a dream. Everybody has dream, but a goal without a plan is only a dream. So dream always a dream without in action mode. So dream should be in action mode. Definitely we can reach our goal. So that's why, my dear friends, మనం ఏదైతే కలలు కంటామో అవి కలగా మిగిలిపోదంటే అవి లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాత్రమే అవి మన కలగా మిగిలిపోకుండా మనం ఒక విజేతగా నిలవగలుగుతాం. లేకపోతే అవి కలలుగానే మిగిలిపోతాయి, మన జీవిత కాలం సరిపోదు. కాబట్టి సమయం లేదు మిత్రమా, ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు గొప్ప విజయాలు అనేటువంటి వాటి వెనుక అనంతమైనటువంటి నిద్రలేని రాత్రులు, అదేవిధంగా అనంతమైనటువంటి కసి, పట్టుదల, మొక్కవోని దీక్ష, అకుంఠిత దీక్ష, ఇది మనకు మొక్కవోని ధైర్యం, ఇదంతా కూడా పనిచేయాలి. లేదంటే అంత ఈజీగా మీకు సక్సెస్ అనేటువంటిది మీ చేతికి రాదు. మీ చేతికి రావాలంటే దాని వెనుక నిరంతర శ్రమ ఉండాలి. పట్టుబదలను విక్రమార్కులు లెక్క యుద్ధం ప్రకటించాలి. దారులు ఎన్ని దారుల వెంబడి వెళ్ళినా గమ్యాన్ని చేరేంత వరకు ఆగకూడదు. ఆగితే అప్పుడు మనం గమ్యాన్ని చేరకుండా బాటసారిగా మాత్రం మిగిలిపోతాం. ఆ బాటసారి గమ్యాన్ని చేరినప్పుడు మాత్రమే విజేతగా మిగిలిపోతాడు. ఆ విజేతలు మీరే కావాలని సదా ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ పడాల తిరుపతి. I wish you all success, my dear friends. This is the 13th units of life sciences syllabus, my dear friends. I wish you all success. Definitely మనం రిమైనింగ్ వీడియోస్లో మనం వివిధ చాప్టర్స్ సంబంధించి లేదా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చేసుకుంటాం. I wish you all success.